Hi friends, welcome to our channel Talk of the Cinema. Now I'm going to talk of Bahubali the Epic Cinema. సో బాహుబలి ది ఎపిక్ రివ్యూ గురించి కాదు, థియేటర్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కంక్లూజన్ ఎలా ఎంటర్టైన్ చేశాయో బాహుబలి ది కంక్లూజన్ కూడా అదే రేంజ్ లో ఎంటర్టైన్ చేసింది. ఆడియన్స్ లో ఎక్కడ కూడా ఇదొక రీ రిలీజ్ సినిమా అనే ఫీలింగ్ లేదు. ఒక స్ట్రేట్ రిలీజ్ ని ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటామో, ఎంత బాగా ఎంజాయ్ చేస్తామో, బాహుబలి ది ఎపిక్ రీ రిలీజ్ అయినా సరే అంత బాగా ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసింది. సినిమా టైటిల్ కాడ నుంచి ఎండ్ అయ్యే వరకు 10 ఏళ్ల క్రితం ఎలాంటి హై ఇచ్చిందో ఇప్పుడు బాహుబలి ది ఎపిక్ కూడా ఎండ్ అయ్యే వరకు అదే హై ఇచ్చింది. బాహుబలి ఫస్ట్ పార్ట్ లో అయినా సెకండ్ పార్ట్ లో అయినా ఎక్కడ కూడా బోరింగ్ సీన్స్ లేవు. అలాంటిది రెండు సినిమాలను కలిపి ఇప్పుడు రీ రిలీజ్ చేస్తున్నానంటే ఎంతో ఇంపార్టెంట్ సీన్స్ మిస్ అవుతాయేమన్న ఫీలింగ్ కలిగింది. బట్ ఆ ఫీలింగ్ ఏం కలగకుండా బాహుబలి ది ఎపిక్ బాగా సాటిస్ఫై చేసింది. సినిమాలో కాస్త డిసప్పాయింటింగ్ ఏంటంటే సినిమాలో చాలా వరకు సాంగ్స్ ని లేపేశారు. ఇంక్లూడింగ్ ఆడియన్స్ ని ఎంతో బాగా మెప్పించిన పట్టపట్టేసిన సాంగ్స్ ని కూడా లేపేశారు. కనీసం ఈ సాంగ్ అయినా ఉంటే బాగుండేమనే ఫీలింగ్ కలిగింది. బట్ సాంగ్స్ కాకుండా మిగతా అన్ని సీన్స్ మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ ని ఇచ్చాయి. సినిమాలో ఏది అనవసరంగా యాడ్ చేశారు, ఇక్కడ అనవసరంగా కట్ చేశారు అనే ఫీలింగ్ ఏం లేకుండా రాజమౌళి గారు చాలా బ్రిలియంట్ గా కట్ చేశారు. ఇంకా కొన్ని కొత్త సీన్స్ కూడా యాడ్ చేశారు. బాహుబలి మహేష్పతి సామ్రాజ్యంలోకి ఎంటర్ అయ్యే సీన్స్ బాహుబలి ది బిగినింగ్ లో కట్ చేసిన బాహుబలి ది ఎపిక్ లో యాడ్ చేశారు. అండ్ ఓన్లీ ఈ సీన్ మాత్రమే కాకుండా ఇంకా అక్కడక్కడ కొన్ని చిన్న పార్ట్స్ కూడా యాడ్ చేశారు. పార్ట్ 1 ఎండింగ్ లో కట్టప్ప బాహుబలిని చంపాక 2016 అని వేసేసి కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో నెక్స్ట్ ఇయర్ వచ్చి తెలుసుకోండి అని చెప్పారు. కానీ ఆ తర్వాత బాహుబలి ది కంక్లూజన్ 2016 అంటే 17 లో రిలీజ్ అయింది, అది వేరే విషయం. ఇప్పుడు బాహుబలి ది ఎపిక్ రిలీజ్ వర్షన్ లో కూడా కట్టప్ప బాహుబలిని చంపాక WKKB అని వేసేశారు. వై కట్టప్ప కిల్ బాహుబలి అని. అప్పుడు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో 2 ఇయర్స్ లో తెలుసుకున్నారు కదా, ఇప్పుడు 2 మినిట్స్ లో తెలుసుకుంటారని వేసేశారు. ఇక ఈ బాహుబలి ది ఎపిక్ లో మేజర్ సీన్స్ కూడా బాహుబలి 2 నుంచే ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఇలా చాలా సీన్స్ కట్ చేసినా సరే 10 ఏళ్ల క్రితం బాహుబలి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చిందో ఇప్పుడు బాహుబలి రిలీజ్ వర్షన్ కూడా అదే ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఓవరాల్ గా బాహుబలి ది ఎపిక్ రిలీజ్ వర్షన్ అయినా సరే ఒక కొత్త సినిమాని చూసిన ఎక్స్పీరియన్స్ అందిస్తుంది. సో బాహుబలి ది ఎపిక్ పై నా థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇది. మరి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ లో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.